అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? అందరు చాలామంది లాస్ అయినరు, కానీ చాలామంది లాస్ అయ్యారు. తెలంగాణ ఉన్నప్పుడే చాలా మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, అందరు చాలా బీదోళ్ళు, అది ఇల్లు గులగొట్టుడు అది చాలా చేసేసి చాలామంది పేదోళ్ళు హైడ్రా చాలా ఎఫెక్ట్ పడ్డది అంటారు కాంగ్రెస్. చాలా ఎఫెక్ట్ పడ్డది. అది దానివల్లనే చాలా ఎఫెక్ట్ పడ్డది అందరికీ. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండే? అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే చాలా మంచిగా ఉండే. ఆ కాలమే మంచిగా ఉండే. అంటే మళ్ళీ టీఆర్ఎస్ రావాలా, ఎట్లకైనా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం అందరు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మంచిగా ఉండాలి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎలా ఉంటే మంచిది అనుకుంటున్నారు? ఎలా ఉంటా మంచిగా ఉంటా అంటే చాలా ఎక్కువ చేసేసినారు అంతే. ఏం చెప్పలేము ఇక కాంగ్రెస్ పార్టీ గురించి. ఆరు గ్యారంటీలు అనేవి ఉన్నాయి కదా, చేసిరన్న 6 గ్యారెంటీలు అన్నారు. ఏదైనా చేసినారు ఒక్కటైనా? అందరూ అదే ప్రశ్న ఇస్తుంది, అందరూ అదే దాని గురించి. ఓకే, 6 గ్యారంటీలలో ఒకటైతే ఉచిత బస్సు అనేది అమలు చేశారు. ఉచిత బస్సు తర్వాత మిగిలిన ఏమి సరిగా అమలు కాలేదు అంతే. దానివల్ల కూడా చాలామంది చాలా అయిపోయింది కదా, ఆడవాళ్ళు రష్ ఎక్కువ అయిపోతారు, బస్సులు నిండిపోతున్నాయి. దాని గురించి కూడా చాలామంది మాట్లాడారు. అంటే మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటున్నారు మీరు? పక్కా వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది కంపల్సరీ. సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గడుస్తుంది. సంవత్సర కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకత ఉందా, లేదంటే మంచి పరిపాలన చేస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఏం చెప్పలేము సార్, అంత ఇది లేదు. ముందల గవర్నమెంట్ కొంచెం మంచిగానే ఉండే. ఇప్పుడు ఇది ఏమున్నది అంటే ఇది ఫిలిం స్టార్ల అల్లు అరవింద్ విషయంలో చెప్పేది మొత్తం తప్పు. మెయిన్ థింగ్ అది ఉన్నది, చేసేది పనులు వేరేది. ఇప్పుడు ఫిలిం నడుస్తున్నది, అది ఏమున్నది అంటే ఇలా రేపు యంగ్ పోరలు అందరూ ఏం నారాజు ఉన్నారంటే ఈ విషయం లేపేది లేకుండే రేవంత్ రెడ్డి మంచి మనిషి, మేము అభిమందం చేస్తాం. మేము కాంగ్రెస్కే ఓటేస్తాం లెక్క చూస్తాం. ఓటైతే తప్పదు. ఇది ఏమున్నదంటే యంగ్ పోరలు అందరూ మొత్తుకుంటారు, మీరు చేసినారన్న అంతకనం మేము ఇక్కడ గణేష్కు చేసినాం, మీరు చేపించినారు, ఇది మొత్తం ఇగో ఇట్లా అవుతున్నది. కాలేజ్ పోరోళ్ళు అందరూ వచ్చి మొత్తుకుంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలా నాకే అర్థమవుతుంది. అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు అనేది అమలు చేస్తామని చెప్పింది. మరి 6 గ్యారంటీలు అనేవి పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది. ఇది గ్యారంటీలు అది ఏం లేదు అన్న, మనం చేయాలా, మనం తినాలా, వీళ్ళది ఏం నమ్మకం లేదు. ఏ పార్టీది నమ్మకం లేదు మనకు. మన కష్టం మనం చేయాలా, మనం తినాలా. వీళ్ళు ఖాళీ ఎలక్షన్ వచ్చినది అనుకో, ఖాళీ ఒకటే మాట అంటారు, మేము అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం, గ్యాస్ సిలిండర్ ఇస్తాం. అది గరీబోళ్ళకు అన్నది. అది గుర్సల వాళ్ళకు వీళ్ళకు గరీబోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నడవది. మేము బిజినెస్ చేస్తాం, మాకు ఏమి ఇది లేదు అభ్యంతం. ఈ స్కీమ్ల మీద మాకు నమ్మకమే లేదు. ఏ గవర్నమెంట్ బి రాని. ఒకటి ఏమున్నదంటే ఎవరి కష్టం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు తింటున్నారు. వీళ్ళు ఇచ్చేది ఏమున్నదానా? అంటే గెలవటం కోసం హామీలు ఇస్తారు అంతానే, వేరేది ఏం లేదు. ఇప్పుడు ఒక లెక్క చూస్తే ఇప్పుడు మన హైదరాబాద్లో ఎట్లా అయిపోయినదంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కళ్ళు విజంలా నడుస్తున్నది. ఇప్పుడు ఈ ఫిలిం కోసం అయితే బాగా ఇది అయిపోతుంది, పేరు ఖరాబ్ అయిపోతుంది అన్నది. ఎందుకంటే అది తప్పు. అది ఒక మాట అనాలా, ఇప్పుడు ఫిలిం వేసినారు, అందరు నాటకులు ఉండే. ఎన్టీ రామారావు ఉన్నాడు, జయలలిత, వాళ్ళు ఎంజీఆర్ అందరు ఫిల్మ్లోనే ఉన్నారు. స్టాలిన్ కొడుకులు గిడుకులు అందరు, చిరంజీవి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అందరు ఉన్నారన్న. నాగేశ్వరరావు ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు, ఎన్ని కనం ఉన్నారు నువ్వు చెప్పు. ఫిలింలో అవుతుంది. ఇప్పుడు ఒక మాట అంటారా, ఇప్పుడు ఫిలింలో అయినది. ఫిలిం చూడడానికి రాని అయితే యాక్టర్ పిలవలే కదా, లైకర్ ఉన్నారు, అందరు ఎక్కుతారు ఆ దినం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వమే బాగుంది, ఈ ప్రభుత్వం అంత గొప్పగా ఏం లేదు అన్న. అయితే గవర్నమెంట్ ఏం లేదు, అందరు బెస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. కుల్లా మాట చెప్తున్నా. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీ దృష్టిలో మంచిగా ఉండాలి అంటే ఎలా ఉంటే మంచిది అనుకుంటున్నారు? ఎలా అంటే మంచిగా చేయాలా, పనీలు మంచిగా చేయాలన్న. పనీలు ఏం లేదు. రోడ్ల మీద అక్కడ చూడు మొత్తం చెత్తకుండి ముంగట అది మొత్తం చూసుకోవాలంటే మేమేం చెప్పేది, పబ్లిక్ మొత్తం జనాభా అదే మాట అంటారు. కరెంట్ బిల్లు తక్కువ అంటున్నారు, దునియా కరెంట్ బిల్లు వస్తున్నది. ముందల 500 రూపాయలు వస్తుండే,
ఇప్పుడు ఏం లేదు, నడవలేదు. ఖాళీ 2 బల్బులు 4 బల్బులు ట్యూబ్ లైట్లు నడిపిస్తేనే 4000 3000 5000 ఇట్లా బిల్లు వస్తున్నది. ఏం తక్కువ చేస్తున్నారు? దానికి ట్యాక్స్ దీనికి ట్యాక్స్ పెట్టి అదే వస్తున్నది బిల్. మినిమం 3000 రూపాయలు బిల్లు వస్తున్నది మాకు. ఏం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఏం చేసినారన్న బతుకమ్మ అది తీసి పారేసినాడు. ఆడవాళ్ళకు అడుగు, ఆడవాళ్ళే చెప్తారు, మేమేం చెప్పాలా? మా కష్టం అయితే మేము చేసి తింటాం, మా బిజినెస్ మేము చేస్తాం. రేవంత్ అన్న అయితే మంచోడు, ఖరాబని చెప్తున్నాలే నేను. ఆయన ఏం కొంచెం ఆలోచించాలా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఏం చేస్తాడో అడుగు. జాబ్లు లేదు వాళ్ళకు, అది చూడాలా. అంటే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఏం చేస్తారానా? ఖాళీ పేరుకు అది ఎలక్షన్ గెలవడానికి చెప్తారానా? ఇప్పుడు ఇక్కడ బస్తీలోనే చూపెడతా, కనీసం 300-400 పిల్లలు ఉన్నారు, చదివిన వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఖాళీ ఉన్నారు, రొట్టిగానే ఉన్నారు. ఏమైనా 2000-2000 రూపాయలు పింఛింగ్ ఇచ్చేస్తే వాళ్ళకు అయిపోతుంది. ఏం వాళ్ళ ఇల్లు బి చూడాలా? లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలా, ఉన్నోళ్ళకు ఇల్లు ఇచ్చేస్తారు, వీళ్ళే సగం కొట్టేస్తారు. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఏమన్నా డబల్ బెడ్రూమ్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు సగం మందిలకు అందలేదు. ఇప్పుడు ఈయన కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తా అంటారు. లే అన్న, ఇందిరమ్మ ఉన్నప్పుడన్నా ఏం చేయలే అన్న. 75 సంవత్సరం రాష్ట్రం నడిపించి ఏం చేసినదే అన్న. మేము పిల్లలు ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆవు దూడ నుంచి వాళ్ళది దునియా పేర్లు చెప్తా, పంజా గింజా మొత్తం వాళ్ళతోనే కదా. రాహుల్ గాంధీ ఏమున్నాడు అన్న, మొత్తం ఔద్ధం మాటలు మాట్లాడతాడు. సంవిధానం 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 అని తిడుతున్నాడు. సంవిధానం జేబులో పెట్టుకునేది తిరిగేది ఉన్నదేమని అడుగుతున్నా. సంవిధానం జేబులో పెట్టి తిడతాను, దానిది ఫాలో లేదు. అంబేద్కర్ అంత మంచి అనుకో. ఏం చేసినారన్న వీళ్ళు? అప్పుడైనా 2 సార్లు ఓడిపించేసినారు. చెప్తే మంచిగా ఉండాలి. మీ న్యూస్లోనే చూపెడతాడు. అది మేమేం చెప్పాలా? మీరే ఆలోచించు. అది ఉన్నది లేదు, ఉన్న మాట మీరు చెప్పు, న్యాయం మాట మాట్లాడాల. ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు ఇలా కాలంలో లేదు అన్న. అది మొత్తం పిల్లలు బి హుషారైపోయినారు. అట్లా ఏం లేదు, ఎవరిది కష్టం చేస్తారు వాళ్ళే తింటారు అన్న. అంటే ఇక ఏం చెప్తామమ్మా, మనకేం కాలే కదా ఇక్కడైతే. మాకైతే ఏం కాలే ఇక్కడ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే. అంటే కంటోన్మెంట్ పరిధిలో ఉన్న వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి ఏం లేదు. ఈ బస్సులో అయితే ఎవరు సరిగ్గా ఏం లేదు అసలు. ఎవరు ఇక్కడ ఈ ఏరియా ఎమ్మెల్యే ఎవరు? అదే ఆ బాబాయ్ నేను చెప్తున్నా, శ్రీ గణేష్. ఆయనే ఇక్కడ వచ్చిండు. ఇప్పుడే కదా ఆయన కూడా ఎక్కిండు. ఇంకా ఏం డెవలప్మెంట్ ఏం లేదు ఈ బస్తీలో అయితే. ఇంకా మరి 6 గ్యారెంటీలు అన్నారు, ఉచిత పథకం ఏమీ లేదు కదా. అవి కూడా పింఛన్లు లేవు, ఏమీ లేవు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, అది కూడా లేదు. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు, మేము ఉంటాం ఇక్కడ. ఇల్లు కూడా లేదు మాకు కూడా. ఏదో కేసీఆర్ 2000 ఇచ్చిండని అది ఆయన దాంట్లోనే మేము ఏదో నడుస్తుంది. మనకు తెలియదు కదా అమ్మ, అది ఆయన చేస్తలేడు కదా. ఇస్తానే అంటుండు కదా రేవంత్ రెడ్డి అయితే. ప్రతిసారి ఎప్పుడు టీవీలలో వచ్చినప్పుడల్లా మేము అమలు చేస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు అమలు అవ్వట్లేదు కదా. అది అవ్వట్లేదు అసలు, అది అనేది అవ్వట్లేదు. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు? ఇక మరి ఏం చెప్తాం, ఇక ఎవరినని చెప్పలేము మనం. ఎవరు వచ్చినా ఇక అంతే కదా. వాళ్ళు జర ఉన్నప్పుడు మంచిగానే ఉండే కదా, అందరు అంటారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు అయితే అన్నీ బాగానే అయినాయి ఉన్నారు. మరి ఇప్పుడు రేషన్ షాప్ కూడా మళ్ళీ ఏమో కార్డులు చేంజ్ చేస్తారు, అవి చేంజ్ చేస్తారు అంటారు. ఏదో ఒక్కటి సరిగ్గా చేయరు. అదే కదా బాధ. వాళ్ళు పథకాలు ఇస్తారని చెప్పి ఆశలు పెట్టుకుంటే మన పనులు పని చేసుకోలేదు. అంతే కదా, చేస్తలేరు కదా. వాళ్ళ ఆశలు కూడా ఒక్కటి కూడా నెరవేరుస్తలేరు కదా. మనదైతే ఆ రైతులకు ఒక్కటి చేస్తుర్రేమో వాళ్ళు, ఇంకా అంతే కదా. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. ఈ 4 ఏళ్ళ పరిపాలన మంచిగా ఉండాలంటే చేయాలి కదా. చేస్తే కదా అందరు ప్రజలు కూడా వాళ్ళని ఎన్నుకుంటారు. చేయాలి కదా వాళ్ళు కూడా. 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఒక 2-3 అట్లా చేయాలా కదా. పింఛన్లు అన్నట్టు పింఛన్లు అన్నీ చేయాలి కదా. ఎంతోమంది ఆధారపడి ఉంటారు పింఛన్ల మీద. కనీసం పింఛన్లు అయినా చేయాలి కదా. ఇప్పుడు రైతు బంధు అవుతుంది అనుకోండి, కనీసం ఈ పింఛన్లు కూడా చేయాలి. ఆ 2500 మహిళలకు ఇస్తున్నారు, అది భర్తలు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా నడుస్తుంది అది కదా. పింఛన్ లేని వాళ్ళకన్నా చేయాలి. ముసలి వాళ్ళకు, ఇట్లా పెళ్లి కాని వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఇస్తే ఆయనకు చాలా మంచిది అది. అయినా కూడా అలాంటివి చేయాలి వాళ్ళు కదా. చేస్తేనే కదా వాళ్ళకు కూడా పేరు వస్తుంది. 6 గ్యారెంటీలు చేస్తుండో ఏదో 3-4 చేసిండని ఒక పూర్వపన్న ఉంటుంది ఆయనకు కూడా. చేస్తే నెరవేర్చుకుంటే ఈసారికైనా ఉంటారు ఉండాలి. అప్పటిదాకా ఇస్తేనే కదా ఆయనను కూడా అందరూ ఎన్నుకుంటారు. చేయాలి కదా తన. ఇక అది తెలియదు అబ్బా, భగవంతుడు భారం అది దించేది. మన చేతులు ఏం లేదు బాబు, అంతే కదా. మనమే కదా మనమే వేస్తాం అనుకో. ఇక
ఇక ఆయనకు ఉండాలి ఆ విశ్వాసం. అయ్యో ప్రజలు నాకేసి ఎన్నుకోరు కదా, నేను ఏం చెప్పినా అది నెరవేర్చాలని ఆయనకు ఉండాలి ఆ బాధ్యత. అంతే కదా మరి, కరెక్టే కదమ్మా. ఎందుకు నెరవేర్చలేదంటే ఏం చెప్తామన్న, ఎవరో ప్రభుత్వాలు ఉన్నారు వాళ్ళ మాట వాళ్ళే మాట్లాడుతారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసింది, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అది అమలు చేస్తే ఇది అమలు చేస్తాను అన్నీ చెప్తారు, అమలు చేస్తాం అంటారు. కానీ చేసేది ఏమున్నది? ఆయన వచ్చిండు ఫస్ట్లో ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ చేసిండు. ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ కొందరికి వచ్చింది, కొందరికి రాలే. మళ్ళీ ఇచ్చి కూడా మళ్ళీ కూడా బిల్ పంపిస్తారు. అంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిపాలన అనేది? అన్న ప్రభుత్వాలు అలా ఏం చెప్తామన్నా, అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్నారు, వీళ్ళు కూడా అన్నారు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు నడిపిస్తారు, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు నడిపిస్తారు. దానికి మించింది మనం ఏం చెప్పలేము. మరి కాంగ్రెస్ ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది కదా, ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ ఎలాంటి పనులు చేస్తే మంచిది అనుకుంటున్నారు? అవి అనుకునే పనులు అమలు చేస్తేనేమో మంచిగా ఉంటుంది, అంతే కదా. అనుకునే పనులు చేసిండు, ఒకటి రెండో చేస్తుండు. కరెంట్ బిల్లు మాఫ్ అన్నాడు, కరెంట్ బిల్లు కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తలేవు. చేసి అందరు చేయాలి కదా, దానికి మించింది. ఇప్పుడు అన్ని ప్రభుత్వం అంటే అందరు ఓకే, వాళ్ళది వదిలేయి. ఎట్లా ఫ్రీ చేసినా చేయకున్నా మొగలకైతే టికెట్ తప్పదు. పోతున్నాం వస్తున్నాం. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అనేవి త్వరగా నెరవేరిస్తే ప్రజలు మళ్ళీ ఈసారికైనా ఉంచుతారు కదా. మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తారు, మళ్ళీ ఒకసారి. లేకపోతే చెప్పలేము ఇక, జనాలు ఎట్లుంటారో తెలియదు కదా మనకు. మంచిగా చేయకపోతే మటుకి గద్దె దించే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. అదైతే పక్క. అనుకునే నెరవేరిస్తే ఎవరైనా కానీ, అక్కడ మీరైనా కానీ ఆ పార్టీ అయినా కానీ అనుకునే సాధించారు అనుకో, చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. చేయకపోతే వాళ్ళకి ఇష్టం, ఏం చేయలేము మనం. గ్యాస్ చేస్తా అన్నాడు. ఏం బాబాయ్? కరెంటు బిల్లు మామన్నారు, కరెంట్ బిల్లు వస్తూనే ఉన్నాయి, కరెంట్ బిల్లు కడుతూనే ఉన్నామా. ఒక గ్యాస్ తక్కువ చేస్తున్నారు, గ్యాస్ తక్కువ చేసిందా? అది తక్కువ చేయలేదు. మేము ఓటు వేయండి, గెలిచిందా? ఇక గెలిపే ముందు అడ్జస్ట్ చేస్తుంటారు, గెలిచినాక ఇది ఈ పని అవుతారు. అంటే గద్దెనెక్కినాక ప్రజలు మర్చిపోయినారా? అది అంటే అంటే అధికారంలోకి వచ్చే వరకు ఆ హామీ ఇస్తా, ఇది చేస్తా అన్నాం, కానీ ఆ గద్దె ఎక్కిన తర్వాత ఏం పట్టించుకో. ఏం పట్టించుకోలేరు. మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయన ఒక్కసారి వచ్చి బలం వచ్చి ఎట్లా నడుస్తుంది, ఏం కట్ట డ్రెస్ ఉందా? లేదు, వస్తూనే లేడు. అమర్ పండుగకు వచ్చిందంటే పటాకలు లేదు. అమర్ పండుగ ఇప్పుడు ఆగస్టు వస్తుంది మనకు, జూలై ఆగస్టు వస్తుంది. అప్పుడు వచ్చిందంటే పటాకలు రానే లేడు. అంటే ఒకటి ఓట్లు అప్పుడు, తర్వాత పండగ అప్పుడే, ఇంక తర్వాత రాలేదు. మరి ఒక్కసారి రాలేనా? అంటే మీకు బస్తీలో సమస్యలు ఇలా ఉన్నాయని ఎప్పుడన్నా చెప్పారా? వద్దంటే ఆ పిల్లలు చెప్తారు, చూసి రాపో రానే లేడు. అమలైతే కాలే కానీ కరెంట్ ఆఫీసర్లో పోయి మేము సబ్మిట్ చేసినాము. ఫ్రీ కరెంట్ అన్నారు, 200 యూనిట్ ఫ్రీ అన్నారు. మేము సబ్మిట్ చేసి వచ్చినాం. రేషన్ కార్డు గ్యాస్ది కూడా సబ్మిట్ చేసి వచ్చినాం. ఇక అమలు అవుతుందో లేదో మాకైతే తెలియదు, కానీ మేమైతే సబ్మిట్ చేసి వచ్చినాం. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది? అంటే గత ప్రభుత్వం పనితనం బాగుండే. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా గవర్నమెంట్, ఇప్పుడు పనితనం ఎట్లుందో మళ్ళీ వచ్చే నెల తెలుస్తుంది. ఎందుకంటే గ్యాసులు, ఈ కరెంటు 200 యూనిట్ అన్నారు, అవన్నీ చెప్పిర్రు. మేము పోయి ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి వచ్చినాము. అది అమలు అవుతుందో లేదో నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. మంచిగా చేస్తే గవర్నమెంట్ మంచిదే. కేసీఆర్ గవర్నమెంట్ అయితే కొన్ని పథకాలు బాగానే చేసినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో నెక్స్ట్ చూడాలి. ఇప్పుడు ఏదైనా మంచి చేస్తేనే తర్వాత కానీ మళ్ళీ నిలబడే ఛాన్సెస్ ఉంటుంది, గెలిచేది కూడా ఒప్పుకుంటుంది. అన్ని మంచితనంగానే ఉంటుంది. ఇక ముందు చేస్తుంటే ముందు ఇక మంచితనం లేకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చబోదు, మళ్ళీ గద్దె దించే ప్రయత్నం తెలుస్తుంది. అది ఏం చేయలే, పింఛన్ కూడా ఎక్కువ చేయలేదు. నాకైతే ఎవరు ఆధారం లేదు. నా కొడుకు చచ్చిపోయి నా మా ఆయన చేసిండు, నా బిడ్డ ఇంట్లో ఉంటాను నేను. అంటే
ఎన్నికల్లో గెలిచే ముందు పింఛన్లు పెంచుతా అని చెప్పేసి అన్నారు కదా. పెంచలే. కేసీఆర్ పెంచింది 2,000 వస్తాయి నెలకు అంతే. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయలేదు. ఏం చేయలే, మాకైతే ఏం చేయలే. ఇల్లు లేదు, పింఛన్ది 4,000 చేస్తా అన్నట్టు చేయలే. అదే 2,000 వస్తాయి నెలకి. మంచిగా ఉండే. 200 తోటి 1000 చేసి 1000తో 2,000 చేసిండు. రేవంత్ రెడ్డి 4,000 చేస్తారని దుంకి ఆయనకు ఓట్లు వేసినాం. 4,000 పింఛన్వి కాలే. ఏం ఆధారం లేదు మాకైతే. అంటే ఆ పథకాలు అయితే పెడతా అని చెప్పేసి మాట అయితే ఇచ్చినాడు, మాట అయితే తప్పిండు. అంతే అని రాసి ఇచ్చిన కాగితాలు ఉన్నాయి, ఇస్తా అన్నాడు, ఇంకా ఇయ్యలే. ఇండ్లు ఇస్తా అన్నాడు. అంటే గతంలో కూడా చెప్పిండు కదా, నేను అందరికి పెన్షన్స్ పెంచుతా, కొంచెం టైం ఇవ్వండి, గవర్నమెంట్ సంవత్సరే కదా గడిచింది. పెంచలే, ఇప్పటిదాకా అయితే ఏం పెంచలే, మాకేం చేయలేదు రేవంత్ రెడ్డి. అంటే రానున్న రోజుల్లో చేసిందంటారు. ఏమో ముంగటికి చేస్తాడేమో అని అనుకుంటున్నాను. వస్తాడో రాడో నాకైతే తెలియదు. ఇప్పుడైతే ఏం చేయలే, ఖాళీ బస్సులే ఫ్రీ పెట్టిండు. బస్సులు మాకు ఎందుకండి, మాకు పింఛన్ ఎక్కువ చేస్తేనే మాకు ఆధార్ ఏదైనా, అంతే కదా. ఇక బస్సులు ఫ్రీ పెట్టిండంటే ఎవరన్నా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉపయోగపడింది, రోజు వెళ్తుంటారు. నాకేం ముసలి వాళ్ళకి ఏముంది ఉద్యోగాలు, ఎవరు ఇస్తారు? అంతే కదండి. 65 ఏళ్ళు అయిపోతే ఎవరు ఇస్తారండి ఉద్యోగాలు? ఇంట్లో కూర్చొని తినాలా? అదే అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకైతేనే బస్సు ఫ్రీ పెట్టినా బాగుండేది. ఇక ముసలి వాళ్ళకి ఇలా పింఛన్లు పెట్టలే, పింఛన్ పెంచలే, అదే కరెక్టే. ఏం చేయలేదండి, ఎవరికి పింఛన్లు రావట్లేదు కరెక్ట్ టైంకి. ఏది అభివృద్ధి అసలు ఏం లేని లేదు. విడో పింఛన్ పెంచుతున్నాడు, ఏది పెంచలేడు ఇదివరకు. ఇండ్లు ఇస్తున్నాడు. పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు కానీ లేని వాళ్ళకి ఏది లేదు అసలు. అంటే గతంలో చూసుకున్నట్టయితే హైడ్రా అని చెప్పేసి చాలా మంది ఇల్లు కూల్చేసిన పరిస్థితి కనపడుతుంది కదా. వాళ్ళు కష్టపడి వాళ్ళు రూపాయి పోగేసి వాళ్ళు కట్టుకున్న ఇల్లు, ఈయన అక్రమంగా వచ్చి హైడ్రా అని వాళ్ళంతా మొత్తం తీసేస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. చాలా ప్రాబ్లం కదా. ఏం చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. మళ్ళీ ఇంకేంది, ఆరోగ్యం గురించి ఎంతోమంది ఉన్నారు, మెడిసిన్స్ లేక, డబ్బులు లేక, చాలా హాస్పిటళ్ళకి చాలా ప్రాబ్లం కదా. దానికి అభివృద్ధి చేయాలి కదా. తను బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనండి. తను తిన్నా పనులు చేసిండు, ఇచ్చిండు అందరికీ. ఈయన ఏం చేస్తలేడు కదా, మాటలే చెప్తుండు, ఏం చేస్తున్నాడు ఏం లేదు. అంటే మేము వచ్చి సంవత్సర కాలం అయింది, అంటే పెళ్లి కాగానే పిల్లలు పుడతారా, సంవత్సర కాలం అయింది, కొంచెం ఎదురు చూడాలి అని చెప్పేసి అంటున్నారు. పెళ్లిగానే ఎవరికి పుడతారండి? అది తను పుట్టాడా పెళ్లి కాగానే? అదే సంవత్సరం కాలంలోనే ఇంతలోకే అన్ని అభివృద్ధులు జరుగుతాయి కాదండి, తనకు పుడితే అందరికి పుడతారు అనుకుంటారు. తన అభిప్రాయం ఎట్లుందో ఎవరికి తెలుసు చెప్పండి. అట్లా కరెక్ట్ కాదు కదా మాట అనడం. దేవుడు ఎవరికి ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాడు. అది మనకు మిషన్ కాదు కదా, పెళ్లి కాగానే ఎంబడి పిల్లలు కావడానికి. అంటే రేవంత్ రెడ్డి కూడా అదే అంటుండు, మేము వచ్చి సంవత్సరే కదా అయింది, సంవత్సర కాలంలో అన్ని పనులు ఎక్కువసారి ఎలా అయితే అంటుండ ఆయన. అన్ని పనులు అంటే చెయ్యాలి కదండి, ఒకటి చెయ్యాలి కదా, అన్నీ ఒక్కసారి కాదు కదా. ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకుంటాం, అంత ఒక్కసారి తినలేం కదా. కొద్దిగా తిన్నప్పుడు నువ్వు 1 year వచ్చింది, 1 yearలో నువ్వు చేయాలి కదా, ఒకటి చేయాలి కదా. ఏది లేదు కదా, డెవలప్మెంటే లేదు అసలు. అంటే డెవలప్మెంట్ మానేసి ఢిల్లీ ప్రయాణాలు అట్లాంటివి ప్లాన్ చేస్తున్నారు కదండి. ఆ ప్రయాణాలే ఎక్కువైతుంది, ఇక్కడ చేసింది ఏం లేదు అసలు. అది కాంగ్రెస్ గెలిచిందంటే అంత విలేజ్లలో, హైదరాబాద్లో ఎవ్వరు చేయలేదు అసలు. అంటే గెలిచినాక మనకి ఏదో ఒకటి లబ్ధి వస్తుంది అని చెప్పేసి ఆశ కదా. ఏది లబ్ధి రాలేదండి, ఏం బెనిఫిట్లు లేవు అసలు, ఏది లేదు. రండి ఇక్కడ రండి. బెనిఫిట్ లేదు, ఏం లేదు, వేస్ట్ గవర్నమెంట్ ఉంది. అనవసరంగా ఫ్రీ బస్ పెట్టిండ్రు. అదేదో పెద్దవాళ్ళకి పెడితేనైనా బాగుంటుండే, ఏజ్ వాళ్ళకి పెట్టాలి కానీ ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు పెట్టాలి? పెద్దవాళ్ళకి పెట్టి ఒక యూస్ఫుల్ ఉంటుంది. ఏం వేయలేరు. ఉచిత విద్యుత్ ఇప్పుడే ఏం రావట్లేదు, కొన్ని ఇంట్లకే వస్తున్నాయి అవి, అన్ని హౌజెస్కి కూడా ఏం రావట్లేదు, ఏం అమలు కాలేదు. మరి రానున్న రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉండాలి, జనాలు మెచ్చుకునే. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, దిగిపోవాలి, అవసరమే లేదు. టీఆర్ఎస్ఏ పర్లేదు ఇంకా చెప్పాలంటే, అయినా కూడా చేసిండ్రు, మంచి పనులు చేసిండ్రు, కానీ వీళ్ళ ప్రభుత్వం అయితే అంత బాగలేదు అసలు. సర్వీస్ చాలా డౌన్ ఉంది. అంటే ప్రజా పరిపాలన అన్నారు కదా, ప్రజాపాలన దిగేసి అవన్నీ ఢిల్లీ తిరగడం, అవన్నీ టూర్లు తిరగడం, అవే సరిపోయింది ఆయనకు. ఏది ఫ్రీ ఇవ్వద్దు, ఫ్రీ అసలే వద్దు. డబ్బులు తీసుకొని మాకు కరెక్ట్ ఏవి ఇవ్వాలనుకుంటారో అవి కరెక్ట్ చేస్తారు చాలా. బస్సు కూడా ఫ్రీ అవసరం లేదు, బస్సు కూడా ఫ్రీ అవసరం లేదండి. ఆ బస్సు ఫ్రీ అని పెట్టి మిగతా అన్ని పెంచారు కదా.
ఏది లేదు, గ్యాస్ కూడా లేదు, ఏది లేదు అసలు. అమ్మా గ్యాస్ తక్కువ చేస్తున్నాడు 500 గ్యాస్ లేదు. ఒక కరెంట్ జీరో బిల్ అన్నాడు, జీరో బిల్లు కూడా లేదు. ఇంత కుప్ప పెట్టిండు మాకు 20,000 బిల్లు వచ్చింది 0 అని చేసి. ఏం లేదు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మెచ్చుకునేలా ఉండాలి. ఏం చేయాలి? లేదండి, కాంగ్రెస్ గవర్నమెంట్ మెచ్చుకోవడమే లేదు. కాంగ్రెస్ ఉన్నంత వేస్ట్ ఏది లేదు. కొట్టుకొని సావుడు, కత్తులతోటి కొట్టుకున్నాడు, కట్టెలతోటి కొట్టుకున్నాడు. అంత ముస్లిమే, ప్రతి ఒక్కరు ముస్లింకే. ఇక్కడైతే గవర్నమెంట్ అయితే వేస్ట్ అండి. కాంగ్రెస్ అంటేనే కొట్టుకున్నాడు. అంటే మీ కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధులు ఏం లేవు? ఏమీ లేదు. కాంగ్రెస్ అంటేనే ఏం లేదు. జీరో బిల్ అని 20,000 బిల్లు కట్టినాం మేము. గరీబోళ్ళని బి చూడాలా? మేము మెకానిక్ చేసుకొని బతికేటోళ్ళము. ఏ లీడర్ వచ్చి మాకు ఏం చేయడు. శ్రీ గణేష్ కానీ ఎవ్వరు కానీ ఏం చేయట్లేదు. ఇక్కడ ఏది కనుగొనేదే లేదు. ఇంటింటికి వచ్చి కనుక్కోవాలి కదా ఓట్లు అయినాక. అసలు కనుక్కోవడమే లేదు. మా ఇంట్లో ఇంకా జాబులు లేవు, ఏం లేవు. చేసుకుంటే కూలీ లేకపోతే మాలి అని ఉంటాం. ఒక లీడర్ వచ్చింది బి మాకు ఇక్కడ ఏం తెలియదు. ఎవ్వరు లేరు ఇక్కడ. శ్రీ గణేష్ లీడర్ అంటారు, పేరుకే ఉన్నాడు. ఏ దినం వచ్చి లీడర్ ఇక్కడ నిలబడలే. ఒక షాల్ వేసుకోలే, ఒక దండ వేసుకోలే, ఒక స్టేజ్ వేయలేరు. ఇక్కడ ఎవరు లీడర్ మా గల్లీకి లేరు. ఇక్కడ ఒక్కటి లేదు. గెలిచినప్పటి నుంచి ఒక గ్యాస్ బిల్లులు అన్నాడు, అవి లేవు. సిలిండర్లు అన్నారు, కరెంట్ అన్నాడు. ఖాళీ ఫ్రీ బస్సులు పెట్టి జుట్లు కొట్టించుకోండు అంతే అంతే. మా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అన్ని మంచిగా జరిగినాయి మాకు. ఇక్కడ అయితే జరిగింది లేదు. అది చేస్తాము అన్నాడు. ఇంకా కిరాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కారుతాయి. ప్రజలను ఏం చూస్తున్నారు ఇక్కడ లీడర్లు చెప్పండి. ఇంట్లో ఫిడ్స్లు వచ్చే పిల్లలు ఉన్నారు, ఆరోగ్యం బాగలేని పిల్లలు ఉన్నారు. మాకు ఎవ్వరు ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు. మంచి చెడుకి కిరాయిలు కట్టుకొని కిరాయిలు బతుకుతారా? పిల్లలను పోషిస్తారా? చెప్పు. ట్రీట్మెంట్ కూడా ఒక లీడర్ కూడా ఉన్నాడు. ఒక అబ్జెక్షన్ ఏమన్నా రాసిస్తామని లేదు. దేనికి లేరు మాకు లీడర్స్. ఎవరిని తెస్తారు ఏంటి? మేము గల్లీ మొత్తం నిలబడి మాట్లాడతాం.